నమస్కారం న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ కి స్వాగతం। రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు। ఇప్పుడు ఈ హింస ప్రశాంతమైన విశాఖకు కూడా చేరింది। నగరంలోని నార్త్ నియోజకవర్గంలో వైసీపీ ఇచ్చిన డబ్బులను నిరాకరించి టీడీపీకి ఓటు వేశారన్న కారణంతో నలుగురిపై దారుణంగా దాడి చేశారు। ఆడవాళ్లపై కూడా పాశవిక దాడికి పాల్పడ్డారు। వైసీపీ మూకలు చేస్తున్న దాడుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి। పల్నాడులో ఇప్పటికీ సమస్య పరిష్కారం రాలేదు। వైసీపీ రౌడీ ముఖలు ఇళ్లలో బాంబులు మారణాయుధాలు పెట్టుకుని దాడులకు తెగబడుతున్నారు। పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి గుండాలను అరెస్టు చేయాలి। మాచర్లలో మారణ హోమానికి కారణమైన ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేస్తే తప్ప అక్కడ దాడులు ఆగే పరిస్థితి లేదు। అలాగే విజయవాడ భవానీపురంలో పోలింగ్ రోజు జరిగిన దాడి కేసులో నిందితుడు పోలీసుల అదుపులో ఉన్న వైసీపీ నేత స్టేషన్ నుంచి పారిపోవడం పోలీసుల ఉదాసీన వైఖరికి నిదర్శనం। రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల హింసలో నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపాలి। తప్పు చేసిన పోలీసు అధికారులను బదిలీ చేయడమే కాకుండా వారిపై కూడా కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎక్సో వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। డబ్బులు ఇస్తాం 3,000 ఇస్తామని ముగ్గురు రమ్మంటే మీరు అవునన్నా మాకు డబ్బులు వద్దు, మేము టీడీపీకే వేస్తాము ఓట్లు అన్నామని, నువ్వు టీడీపీకి వేస్తామని సాయంత్రం తాగి ఇంటి ముందు నల్ల చేసుకొని వెళ్ళిపోయారు బలి మీద ఎలక్షన్లో అవ్వకముందు ఆ ముందు రోజు। ఆ తర్వాత ఎలక్షన్ దాకా నీకు ఉంటుంది అని వెళ్ళిపోయారమ్మ। మరుసటి రోజు ఇది ఆ రాత్రి తాగేసి ఇంటి ముందు చల్లరే చేస్తుంటే మా ఇంటి మీద రాళ్ళు ఇస్తుంటారు, ఎవరెవరినో పంపిస్తాం ఈరోజు చంపేస్తాం మీకు అని చెప్పేసి కత్తులు పట్టాలు తెచ్చి ఇక అమ్మాయి మా పిల్లలకి మాకు అందరినీ శుభ్రం కొట్టేశారు, దాడి చేశారు, నా కొడుకుని ఎత్తుకొని వెళ్ళిపోయారు, కలిసి కొట్టారు, మొత్తం లాగి ఇంట్లో నుంచి బయటకు లాగి మరి కొట్టారు। నలుగురు కలిసి బయట ఇంట్లో ఉన్న బయటకు లాగి మరి కొట్టారు। ఎక్కడ చదువుతుందో చెప్పు। హైదరాబాద్ లో చదువుతున్నా। నన్ను కూడా కొట్టిన అమ్మకి కడుపుతూనే ఉండగానే కడుపు మీద తీసి నీ కడుపుని లోపు మా తమ్ముని తీసుకుని మా తమ్ముని కొడేస్తున్నారని తెలిసి లోపు ఇంకా కుట్టి కడుపు మీద చెయ్యి కూడా చాలా నొప్పి అయిపోయింది, కడుపులకి చాలా చేయి నొప్పి బాబు। ఆశ నా అమ్మాయి నా మీద కోలుకుండా ఇచ్చి కొట్టింది, మొత్తం తలంతా పగిలిపోయింది, అంతా కొట్టేశాడు। చాలా దారుణంగా ఇంత దారుణంగా ఉంది వైసీపీలో కార్యకర్తలు। అబ్బాయి చదువుకున్న అబ్బాయిని కూడా ఇలా కొట్టారు, ఇంకే న్యాయం వస్తుంది మాకు, మీరే చేయాలి దయచేసి న్యాయం జరిగేది। ఎలా కొట్టాడు చూడండి అమ్మా, టీవీలో